దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక నూతన నిబంధన గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనమును మనము చదువుకుందాము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగము మనందరము కూడా అనేక మార్లు విని ఉన్నాం. అయినను ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఈ మాటలు మన ముందుంచాడు. మనము పాప క్షమాపణ పొందడానికి దైవ సన్నిధిలోనికి లేక ఆయన యొక్క ఆలయములోనికి, ఆయన యొక్క సన్నిధికి మనము ప్రవేశించడానికి కారణం ఏమిటి అని మనము పరిశుద్ధ గ్రంథములో ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు చిందించిన రక్తమే కారణం. ఆయన రక్తము చిందించకుండగా మనకు పాప క్షమాపణ లేదు. అలాగే మనము దేవుని సన్నిధిలోనికి అనంటే భౌతికమైన ఆలయంలోనికి కాదు, కానీ ఆ నిత్య రాజ్యములోనికి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన, మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించాలి అనంటే మనకున్న ఏకైక మార్గము, ఏకైక వారధి ఏమిటయ్యానంటే యేసుక్రీస్తు చిందించిన రక్తమే కారణము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారు శిలువపై తాను చిందించిన ఆ యొక్క రక్తము ద్వారా మాత్రమే దేవుడు మనలను క్షమిస్తాడు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుని దగ్గర మనకు క్షమాపణ ఎలా దొరుకుతుంది అనంటే, మనకు క్షమాపణ తండ్రి ఇవ్వాలి అనంటే దానికి ఆధారం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. మనము చేసినటువంటి నీతి క్రియలు కాదు, కానీ మనలో ఉన్నటువంటి మంచితనము కాదు, కానీ మనము చేసేటువంటి దాన ధర్మాలు కాదు, కానీ మనము చేసేటువంటి భక్తి కూడా కాదు. మరి ఏంటి? మనము క్షమించబడ్డాము అని అనడానికి రుజువు ఏమిటయ్యానంటే ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై కార్చిన ఆ యొక్క రక్తము మాత్రమే కారణము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము చదివిన ఈ యొక్క 9వ అధ్యాయం 22వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రికలో రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగదు అని మనము సామాన్యముగా చెప్పవచ్చు. ఇప్పుడు మనము క్షమించబడకపోతే, మనకు క్షమాపణ లేకపోతే మనకు జరిగేటువంటి నష్టం ఏమిటయ్యానంటే దేవుని యొక్క సన్నిధిని మనము పోగొట్టుకుంటాం. అది దేవుని యొక్క రాజ్యాన్ని మనము పోగొట్టుకుంటాం. దేవునితో మనకు కలిగినటువంటి ఆ యొక్క స్నేహాన్ని మనము పోగొట్టుకుంటాం. ప్రాముఖ్యంగా ఆయన మనకు అనుగ్రహించేటువంటి జీవాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? పోగొట్టుకుంటాము అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుకే లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటను రాస్తున్నాడు ఆయన. రక్తము దేహమునకు ఏంటంటే అండి ప్రాణము అన్నాడు. అంటే రక్తము చిందించకుండగా అనంటే అర్థం ఏమిటయ్యానంటే ప్రాణము పెట్టకుండగా, ప్రాణమును అర్పించకుండగా మానవాళికి ఏమీ లేదట, పాపక్షమాపణ లేదు. అలాగే దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి అర్హత మనకు లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఆ వచనంలో మాట్లాడుతున్నాడు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడినట్లు బలిపీఠం మీద పోయబెట్టకే దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము
చేయును అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఆ రక్తము దేహమునికి ఏంటి చెప్పండి? ప్రాణము. ఆ ప్రాణమును బట్టే మనకి ఏమొచ్చిందట? ప్రాయశ్చిత్తం వచ్చింది. ఆ రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అన్నాడు. మనము పాపం చేసినప్పుడు ఏం సంపాదిస్తున్నాం చెప్పండి? మరణమును సంపాదిస్తున్నాం. మనం పాపం చేస్తున్నప్పుడు ఏం సంపాదిస్తున్నాం? మరణాన్నే కదా. ఆ మాట మనము చూస్తూ ఉంటాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో పాపము వలన వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. అంటే మనం పాపం చేస్తున్నామయ్యా అంటే మరణాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఆ యొక్క పాపం వల్ల మనకు జీతంగా ఏం వస్తుందంటే మరణం వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మరణం అనేటువంటి శిక్ష మనము భరించుకుండగా మన కొరకు ఈ శిక్షను ఎవరు భరించారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించారు. ఆ యొక్క శిక్ష నుంచి మనం తప్పించడానికి ఆయన ఏం చేశాడు అంటే తన యొక్క రక్తాన్ని చిందించాడు. అంటే మన స్థానములో ఆయన మరణించాడు. మనము చావాలి, అసలు మనము మరణించాలి, ఆ శిక్ష మన పైన పడవాలి. కానీ ఆ యొక్క శిక్షను ఎవరు భరించారయ్యానంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిక్ష నుంచి మనం తప్పించడానికి మన స్థానములో ఆయన ఉండి ఆ శిక్షను ఆయన భరించి మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని చెల్లించాడు, వెలగా చెల్లించాడు. అంటే రక్తాన్ని చెల్లించాడంటే తన ప్రాణమునే పెట్టాడు. ఆయన ప్రాణమును పెట్టాడు కాబట్టి మనకు ప్రాయశ్చిత్తము కలిగింది. ప్రాయశ్చిత్తము కలిగింది కాబట్టి తండ్రి ఇప్పుడు మనకు క్షమించాడు. మనకు క్షమించడమే కాదు ప్రియమైన దేవుని సంగమా, మనము ఆయన యొక్క సన్నిధిలోనికి ప్రవేశించడానికి మార్గము సులువైపోయింది. ఏం చేశామని మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళాం? ఏం చేసామని మనము క్షమాపణ పొందామనంటే మనము చేసింది ఏమీ కూడా లేదు. ఆయన చేసిన కార్యమందు మనము విశ్వాసం ఉంచాము కాబట్టి మనం ఏం చేయబడ్డాం? క్షమించబడ్డాం. ఆయన చేసిన కార్యమందు మనం ఏముంచాము? విశ్వాసం ఉంచాము కాబట్టి తండ్రి మనందరినీ కూడా ఏం చేశారు చెప్పండి? క్షమించాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చనిపోయినప్పుడు నువ్వు నేను ఉన్నామా? లే కదా. కానీ ఆయన సర్వ మానవాళి కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, వెల చెల్లించాడు. ఇప్పుడు ఆయన వెల చెల్లించాడని మనం గుర్తించి మనము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ మనము పొందుకున్నాం. అది దేవుడు అంత గొప్పవాడు. చూడండి ప్రియమైన వారులారా, ఈ ప్రాయశ్చిత్తము జరగడం అంటే ఒక భక్తుడు ఏమని రాసినాడు అయ్యానంటే దేవునితో ఏకమవ్వడం అంట. అంతే. ప్రాయశ్చిత్తం చేయడం అంటే దేవునితో మనము ఏకమైపోవడం, ఆయనతో మనము ఏకమైపోవడం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మనము ప్రాయశ్చిత్తము చేయబడ్డాము. అంటే మనము దేవునితో ఒక్కటై ఉండడము సాధ్యపడింది. అదండి, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడతారో వారు వారికి దేవునితో ఉండేటువంటి యోగ్యత లేక దేవునితో ఉండడానికి సాధ్యపడేది ఏమిటయ్యానంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాత్రమే. ఆ రక్తమే సమస్తమును సాధ్యపరుస్తుంది. అసలు మనకు తండ్రితో ఆ సమాధానం పడేటువంటి యోగ్యత లేదు. కారణం అంటే మన పాపమును బట్టి. కానీ ప్రియమైన వారులారా, మనల్ని దేవునితో ఒక్కటిగా ఉండడానికి ఏది మనకు దోహదపడిందయ్యా అంటే యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తము మాత్రమే. ఇప్పుడు ఆ రక్తము వల్ల మనం ఏమయ్యామయ్యా అనంటే మనం ఆయనకు ఎంత మాత్రము శత్రువులము కాదు. ఆయన రక్తంలో మనము కడగబడకపోతే, మనకు ప్రాయశ్చిత్తం లేకపోతే, ఆయన యందు మన విశ్వాసం ఉంచకపోతే, మనము క్షమించబడకపోతే దేవునికి మనము శత్రువులము. కానీ ఇప్పుడు మనము దేవునికి శత్రువులము కానే కాదు. మరి ఎవరమయ్యా అంటే ఇప్పుడు మనము దేవునికి మనము స్నేహితులము. మొదటిది దేవునికి శత్రువులము కాదు, రెండవది మనము దేవునికి స్నేహితులమైపోయాము, మూడవదిగా ఆయనకు మనము కుమారులము కదండి. మనమందరము కూడా ఆయనకి ఎవరము? కుమారులము, కుమార్తెలము.
ఈ విషయాన్ని మనం గమనించి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మనము నడవవలసిన వారిగా ఉన్నాం. ఇప్పుడు మనకు దేవునితో శత్రుత్వం లేదు, మనము దేవుడు ఏకమై ఉన్నాం, ఒకటై ఉన్నాం. ఎలా సాధ్యమైంది అంటే క్రీస్తు రక్తము ద్వారా. దేవునికి కుమారులమయ్యాం, ఎలా సాధ్యమైంది? క్రీస్తు రక్తము ద్వారా. దేవునికి కుమార్తెలమయ్యాం, ఎలా సాధ్యమైంది? క్రీస్తు రక్తం ద్వారా. ఇప్పుడు దేవునికి మనము స్నేహితులమయ్యాం, ఎలా సాధ్యమైందయ్యా అనంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కార్చినటువంటి ఆ యొక్క విలువైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనమందరమును కూడా ఏం చేయబడింది చెప్పండి? దేవునితో మనము సమాధానపరచబడ్డాం. ఈ యొక్క అనుభవంలోనికి మనము రావాల్సిన వారుగా మనం ఉన్నాం. ఎందుకంటే మనమందరమును పాపము చేసిన వారమే, పాపములో బ్రతుకుతున్న వారమే. ఆ పాపమునకు క్షమాపణ ఎలా వచ్చిందయ్యానంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే. మరి దేని ద్వారా మనకు క్షమాపణ లేదు. నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని తీర్థాలు నువ్వు తిరిగినా, ఎన్ని నువ్వు నదుల్లో నువ్వు మునిగినా, నువ్వెన్ని ధర్మ కార్యాలు చేసినప్పటికీ నీకు నాకు పాప క్షమాపణ లేదు. నువ్వెంత ధర్మ ఖర్చు పెట్టి నువ్వు ఉండిల్లో కోట్లు వేసినప్పటికీ మనకు పాప క్షమాపణ దొరకదు. అది దొరకదు. అలాగనని దేవునితో సహవాసము కూడా మనకు దొరకదు. నీవెవరివైనా కావచ్చు, మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఆ యొక్క నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలి అనంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తమందు మనం విశ్వాసము ఉంచాలి. ఆయన రక్తము నాకు పాప క్షమాపణ కలిగించింది, నాకు ప్రాయశ్చిత్తము కలిగించిందని నీ విశ్వసించి ఆయన సొంత రక్షకునిగా నీవు అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ప్రియమైన వారలారా మనం ఆ యొక్క జీవాన్ని మనము పొందుకుంటాం. అయితే మన జీవితాలకు పాపం కలిగించేటువంటి ఒక 2-3 నష్టాలు మీ ముందు ఉంచుతాను. ఎందుకు మనము పాపంలో ఉండకూడదంటే పాపం మనకు చాలా నష్టాలు కలిగిస్తుంది. ఏమిటా నష్టాలు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. పాపం ఏం చేస్తుందండి? దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. చదవండి యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనములను మనము ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అన్నారు. మొదటి వచనములు ఏమన్నాడు? విననేరక ఉండినట్లు ఆయన యొక్క చెవులు మందం కాలేదు, రక్షింప నేరక ఉండినట్లు ఆయన చేతులు కురచ కాలేదు. అయితే మరి ఆయన ఎందుకు నువ్వు రక్షణలోకి రాలేదు, ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తలేదు దేవుడు అంటే ఆయన నుండి మనల్ని వేరు చేసింది ఏమిటయ్యా అంటే పాపం. అంతే, చాలా స్పష్టంగా ఆయన మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా వచ్చాయట? అడ్డముగా వచ్చేసాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేశాయి? చూడండి, ఇక్కడ దేవుడు ఏమిటి అనేక ముఖాన్ని మరుగు చేసుకోలేదు, ఆయన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. ఆయన నీ వైపు నుంచి వెనక్కి తిరిగిపోయాడు ఆయన లేదు. కానీ ఆయన యొక్క ముఖమును మరుగు చేసింది ఏమిటయ్యా అంటే మనము చేస్తున్నటువంటి పాపములే. మన దోషములు మన దేవునికి మనకు ఏమైపోయాయి? అడ్డుగా వచ్చేసాయి. ఇప్పుడు అడ్డుగా ఉన్నప్పుడు అవతల వైపు వారు మనకు కనిపిస్తారండి? కనిపించరు. కనిపిస్తారా? కనిపించరు. ఇప్పుడు దేవుడు మనకు కనిపించకపోవడానికి కారణం ఏమిటి అనంటే మన పాపములు, మన యొక్క దోషములు మాత్రమే. ఎప్పుడు కూడా ఆయన యొక్క హస్తం ఎప్పుడు కురచకాలదు. ఏ విషయంలో? రక్షింప నేరక ఉండినట్లు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు ఎప్పుడు కూడా మందం కాలేదు. ఒకవేళ మన చెవులు మందం అయిపోతాయేమో, ఒక్కొక్కసారి వినబడినట్టుగా మనం నటిస్తాం, అది సెకండరీ అనుకోండి. కానీ దేవుని యొక్క చెవులు అటువంటివే కావు.
అవి ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా వింటాయి. కాకపోతే ఆయన చెవిలోనికి మన ప్రార్థన వెళ్లకుండా అడ్డుపడింది ఏమిటయ్యా అని అంటే, దేవుని నుండి మనల్ని వేరు చేసింది ఏమిటయ్యా అని అంటే, మన దోషములు, మన యొక్క పాపములు. మన దోషాలు, మన పాపాలు ఏంటో మనం ఎరగని వారం ఏమీ కాదు. వాటిని మీరు తర్వాత ఆలోచన చేయండి. అయ్యా ఎందుకు దేవుని యొద్ద నుంచి లేక నేను ఎందుకు సమాధానం పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఎందుకు నా ప్రార్థన ఆయన ఆలకించడం లేదు అని అంటే, మన జీవితాలకు పాపం కలిగించేటువంటి నష్టాల్లో మొట్టమొదటి నష్టం ఏమిటయ్యా అని అంటే, దేవుని నుండి మనల్ని ఏం చేసింది చెప్పండి, వేరు చేస్తుంది పాపం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క పాపము మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుందట. ఆ పాపం మనలో ఏం కలిగిస్తుందట, అపరాధ భావాన్ని. 38వ కీర్తన 4వ వచనములో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు చూడండి. 38వ కీర్తన 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లినవి, నేను మోయలేని బరువులవి నా మీద మోపబడి ఉన్నవి అంటున్నాడు. దేవుని మనల్ని వేరు చేయడమే కాదు కానీ, ఈ పాపము కలిగించేటువంటి రెండవ నష్టం ఏమిటయ్యారంటే, మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద ఏం చేయబడ్డాయి, మోపబడ్డాయి. ఈ భారమైనటువంటి పాపము, బరువైనటువంటి పాపము మన పైనుంచి తీసివేయబడాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మనము కడగబడాలి. ఆయన యొక్క రక్తములో మనం కడగబడకపోతే మన యొక్క అపరాధములు తొలగించబడవు. మనం యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మనం కడగబడకపోతే దేవుని నుండి మనల్ని వేరుపరిచినటువంటి పాపం మనలో నుంచి తీసివేయబడదు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, పాపమే కదా, చిన్నదే కదా అని మనము దాన్ని తేలికగా తీసుకుంటే అది చాలా నష్టాన్ని మన జీవితానికి కలిగిస్తుంది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వారలారా, మన జీవితాలకు పాపం కలిగించే నష్టాల్లో మూడవదిగా సాతాను మన పైన నేరారోపణ చేయడానికి అవకాశం ఇస్తుందట. సాతాను మన పైన నేరారోపణ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఎవరు అవకాశం ఇస్తున్నారు? పాపం. చదవండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనముల మాట మనము చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, మరియు ఇంటిని జాగ్రత్త, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ అపవాది అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడట, మన సహోదరుల మీద ఏం మోపుతున్నాడట, నేరం మోపుతున్నాడు. నేరాలు నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఈ వ్యక్తి గురించి నీకు తెలదు, లేదా ఆ సహోదరు గురించి నీకు తెలదు, ఆ సహోదరుడి గురించి నీకు తెలదు, ఈ సేవకుడి గురించి నీకు తెలియదని దేవుని ఎదుట మన పైన ఏం మోపుతా ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడంటే నేరారోపణ చేస్తున్నాడు. ఆ వ్యక్తి లేక అపవాది సాతాను మన పైన నేరారోపణ చేయడానికి కారణం ఏంటి చెప్పండి? పాపాలంతే. మనము ఈ పాపము నుంచి విడిపించబడి క్రీస్తు రక్తములో కడగబడి ఆయన పిల్లలుగా మనం బ్రతుకుతా ఉన్నప్పుడు అపవాది మన పైన నేరారోపణ చేయగలుగుతాడా? చేయలేడు. ఎవరైనా ఒక వ్యక్తి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మాట వస్తే ఏమంటారు, ఒరే నువ్వు జైలుకి వెళ్ళొచ్చేవరా అంటారా అనరా? అది నేరారోపణ చేయబడ్డమే కదా. సో కాబట్టి మనం ఆ పాపములో కనుక మనం ఉంటే, పాపములు చేస్తూ కనుక ఉంటే ఖచ్చితంగా ఆ పాపము ఎదుటి వారికి అవకాశాన్ని ఇస్తుంది కదండి. మరి మనుషులకి అవకాశం ఇస్తే, సాతానికి అవకాశం ఇస్తే ఊరుకుంటాడు వాడు ఏకంగా దేవుని దగ్గర మన పైన ఏం చేస్తూ ఉంటాడు, నేరారోపణలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. వాడికి చోటు ఇవ్వకూడదు అంటే మనము మన యొక్క పాపములన్నీ కూడా విడిచిపెట్టాలి. క్రీస్తు రక్తములో మనము కడగబడవలసిన వారిగా ఉన్నాం. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే, మన జీవితాలకు పాపం కలిగించే నష్టాల్లో నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే మరణశిక్ష వచ్చేలా చేస్తుందట. మరణశిక్ష వచ్చేలా చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటను రాస్తూ ఉన్నాడు.
పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును. పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును. ఈరోజు మనకు మరణ శిక్ష వచ్చేలా చేసేది ఏంటో చెప్పమంటారా? పాపము. దేవుడు మనలను చంపాలని ఏనాడు అనుకోలేదు, మరణ శిక్ష విధించాలని ఆయన ఎప్పుడూ కూడా అనుకోలేదు. మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి మనము దేవుని నుంచి దూరం అయిపోయి, మన పాపములను బట్టి, మన యొక్క అపరాధములను బట్టి, మన యొక్క దోషములను బట్టి మనకేమొచ్చింది చెప్పండి? మరణము సంభవించింది. ఇది పాపం వల్ల వచ్చింది, దేవుని వల్ల వచ్చింది కాదు. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు, కానీ చెడ్డది ఎప్పుడు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన తన రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు, తన జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు, తన తోటి సహవాసము కలిగి ఉండాలని దేవుడు అనుకున్నాడు, తన పిల్లలుగా చేయాలనుకున్నాడు. కానీ ఈరోజు ఎందుకు మరణం మనకు సమీపించింది, ఎందుకు మరణం మనకు సంభవించింది అయ్యా అంటే మనము పాపము చేసిన వారము కాబట్టి. పాపము చేయువాడెవడో వాడే మరణము. అయితే ప్రియమైన వర్లరా, వీటన్నిటి నుంచి లేక మన యొక్క అక్కర్లన్నీ తీర్చేది ఏంటయ్యానంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఈ మరణము నుంచి తప్పించేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. నేరారోపణ నుంచి తప్పించేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అలాగే మన యొక్క అపరాధ భావాన్ని తీసివేసేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. దేవునితో మరలా మనం సమాధాన పరిచేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆయన యొక్క రక్తమునకున్నటువంటి విలువది. అయితే ఈరోజు మనము ఆయన యొక్క రక్తంలో మనం కడగబడిన వారుగా మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అయితే ఆయన యొక్క రక్తం చిందించబడింది. ఆ రక్తం ఎవరి కొరకు చిందించబడింది అని మనం ఆలోచన చేస్తే, ఒకటి దేవుని కొరకు చిందించబడింది, రెండు మానవుల కొరకు కూడా చిందించబడింది. మీరు అనొచ్చు, దేవుని కొరకు ఎందుకు చిందించబడాలంటే రక్తము అని అంటే మీకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను, చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు మనం ఆజ్ఞను ఏం చేశాము? అతిక్రమించాం. మీరా దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము తృణీకరించాం. దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మనము జీవించాము. ఇప్పుడు మనము ఆజ్ఞను అతిక్రమించాము కాబట్టి దేవుడు మనల్ని ఏం చేయాలి? అంతే కదా, శిక్షించాలి కదా. దేవుడు మనల్ని ఖచ్చితంగా శిక్షించాలి. అంటే క్రీస్తు యొక్క రక్తము దేవుని యొక్క న్యాయాన్ని ఏం చేస్తున్నాయా అంటే సంపూర్తి చేసింది. అంటే రక్తం ఎవరి కొరకు చిందించబడింది? మొదటగా దేవుని కొరకు. అంటే దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో దానిని చేయడానికి ఏది సహాయపడింది? రక్తం. అంటే ఇప్పుడు దేవుడు సంతృప్తి చెందాడా లేదా? చెందాడు కదండి, అంతే కదా. దేవుడు సంతృప్తి చెందాడు లేదు. అసలు యాక్చువల్గా మనం ఆజ్ఞను అతిక్రమించాము కాబట్టి, మనం పాపం చేసాము కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకి ఏం తీర్చాలి? తీర్పు తీర్చాలి. ఇప్పుడు వరప్రసాదాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చాలి, లేక ఎక్కడ ఒక్కొక్కరిని బట్టి దేవుడు తీర్పు తీర్చాలి. ఇప్పుడు దేవుడు నాకు తీర్పు తీర్చాడా? లేదు. అంటే వ్యక్తిగతంగా డైరెక్ట్గా నాకైతే ఆయన తీర్పు తీర్చలేదు. న్యాయమును బట్టి చూస్తే, ధర్మశాస్త్ర ప్రకారముగా చూస్తే ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు నా పైన ఉండాలి. కానీ ప్రియమైన దేవుని సంగమా, డైరెక్ట్ గా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు నా పైన పడకుండా ఎవరి పైన పడింది? అది. అయితే ఇప్పుడు దేవుడు సంతృప్తి చెందాడా లేదా? చెందాడు. అంటే యేసుక్రీస్తు వారు సిలువపై ఉన్నప్పుడు ఆ యొక్క లేక నన్ను వరప్రసాదైనటువంటి వ్యక్తిని ఆ సిలువపై చూపించినప్పుడు ఆయన యొక్క రక్తం నా పైన ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత అంతా కూడా నా పైన పడింది అని నేను అనుకున్నాను. కానీ ఎవరి పైన పడింది? అది యేసుక్రీస్తు వారి మీద పడింది. ఇప్పుడు ఈ రక్తము దేవుని ఏం చేసింది చెప్పండి? సంతృప్తి పరచింది. అంటే యేసుక్రీస్తు వారు చిందించినటువంటి ఈ రక్తము ప్రియమైన వాళ్ళరా మొదట దేవుని కొరకు చిందించబడింది, దేవుని న్యాయాన్ని జరిగించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. ధర్మశాస్త్ర అతిక్రమ శిక్ష నుండి రక్తం ఏం చేసింది? ఇప్పుడు రక్షించింది, మరణం నుంచి రక్షించింది, దేవుని యొక్క తీర్పు నుంచి నన్ను రక్షించింది. ఇప్పుడు ఆ రక్తమును చూసి దేవుడు తన యొక్క ఉగ్రతను కుమ్మరించాడు. ఆ ఉగ్రత డైరెక్ట్ గా వెళ్ళి యేసుక్రీస్తు వారి మీద
పడింది. అంటే ఇప్పుడు దేవుడు సంతృప్తి చెందాడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో శిక్ష ఎవరికి వేసినట్టు? వరప్రసాద్కి కదా శిక్ష వేసినట్లు. కానీ అది భరించింది ఎవరు? యేసుక్రీస్తు వారు భరించారు. అంటే ఈ రక్తము దేవుని కొరకు చిందించబడ్డం అంటే ఆయన యొక్క న్యాయాన్ని, ధర్మాన్ని సంతృప్తి పరచింది అన్న విషయాన్ని జ్ఞాపకం. మీకు ఉదాహరణకు తెలుసు, నిర్గమాకాండము 12వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనకు తెలుసు. ఆ రాత్రి వేళ ఆ యొక్క ఐగుప్తులు తొలిచూలు పిల్లలందరినీ కూడా చంపేసేటువంటి సంహార దూత నుంచి కాపాడబడ్డానికి ఏం ఉపయోగించుకున్నారు? గొర్రెపిల్ల రక్తమే కదా. ఆ గొర్రెపిల్ల రక్తము ఎవరి ద్వారబంధముల మీద రాయబడి ఉందో వారందరూ ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఎవరి ద్వారబంధముల మీద లేదు వారందరూ కూడా ఏం చేయబడ్డారు? శిక్షించబడ్డారు. ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యముగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంది. ఎవరి మీదైతే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడుతుందో వారందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు, లేక కాపాడబడ్డారు. ఎవరి మీదైతే ప్రోక్షించబడలేదో, ఏ ద్వారబంధముల మీద అయితే లేదో వారందరూ కూడా శిక్షించబడ్డారు. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమయ్యాడు? సంతృప్తి చెందాడు. ఆయన శిక్షించాలనుకున్నాడు, ఖచ్చితంగా అందరినీ శిక్షించాడు. అయితే క్రీస్తు రక్తం ఎవరి మీద అయితే ప్రోక్షించబడిందో వారందరి శిక్ష ఆయన మీద మోపబడింది. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. తాను చేయదలిచిన న్యాయాన్ని ఆయన జరిగించాడు. కానీ నీవు నేను భరించవలసిన శిక్షణ మాత్రం ఆయన భరించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ రక్తము దేవుని కొరకే చిందించబడింది. ఆ దేవుని కొరకు చిందించబడినటువంటి రక్తము మనకు చేసినటువంటి గొప్ప మేలేంటో చెప్పమంటారా? తిరిగి దేవునితో మన యొక్క సహవాసము పునరుద్ధరించబడింది. ఇది దేవుని కొరకు చిందించబడిన రక్తము. ఆ రక్తము మనల్ని ఏం చేసిందయ్యా అంటే తిరిగి మనలను ఆ యొక్క సహవాసములోనికి మనలను పునరుద్ధరించబడింది అన్న విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో తెలియజేస్తున్నారు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. 5వ అధ్యాయం 8-9 వచనాల్లో అంటున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మనంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనం ఏం చేయబడ్డామో? రక్షించబడ్డాము. మనంత నిశ్చయత వచ్చింది మనకు. ఆ దేవుని యొక్క రక్తము చిందించబడటం వల్ల మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం ఏం చేయబడ్డాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన దేవుడు ఎవరు? నీతిమంతుడు కదా. ఇప్పుడు మనం ఎవరము? నీతిమంతులము కదా. అంటే ఇప్పుడు మన యొక్క సహవాసం ఏం చేయబడింది? తిరిగి పునరుద్ధరించబడింది. ఆయన రక్తంలో కడగబడకపోతే, ఆయన యొక్క రక్తము మన పైన ప్రోక్షించబడకపోతే, ఆయన మన కొరకు చనిపోకపోతే, మనం నీతిమంతులుగా తీర్చబడకపోతే తిరిగి మరలా మనము దేవుని యొక్క సహవాసంలోనికి రాలేము. ఇప్పుడు తిరిగి మరలా ఆయన యొక్క సహవాసంలోనికి వచ్చామంటే, ఆయనతో మనం సంధి చేయబడ్డామంటే కారణం ఎవరు? ఆయన చిందించిన రక్తమే కదా. అంటే రక్తము దేవుని కొరకే కదా మొదట చిందించబడింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, మన సహవాసం పునరుద్ధరించబడింది. రెండవదిగా మనం విమోచించబడ్డాము. అంటే బానిసత్వం నుండి మనం తిరిగి కొనబడ్డాము. ఆయన కొనుక్కున్నాడు ఇప్పుడు మనలను. ఇది దేవుని కొరకు జరిగిన కార్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, 1వ అధ్యాయం 7వ వచనములో అంటాడు కదా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు. అంటే మనం విమోచించబడ్డాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. బానిసత్వము నుండి తిరిగి మనం ఏం చేయబడ్డాము? కొనబడ్డాం. మనం కొనుక్కున్నామా చెప్పండి? ఎవరు కొనుక్కున్నారు మనల్ని? దేవుడే కదా కొనుక్కున్నాడు. అంటే మనల్ని కొనుక్కోవడానికి దేవునికి ఏం అవసరం అన్నయ్యానంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అవసరమైంది. అంటే ఇప్పుడు మనం కొనబడ్డాం. ఇది దేవుని కొరకు జరిగినటువంటి కార్యము. మన యొక్క సహవాసము పునరుద్ధరించబడింది. ఇది దేవుని కొరకు చేయనటువంటి కార్యము. కాబట్టి రక్తము ఎవరి కొరకు చిందించబడింది చెప్పండి? మొదట దేవుని కొరకే రక్తము చిందించబడింది. ఎంత గొప్ప దేవుడో చూడండి. నిన్ను నన్ను శిక్షించడానికి ఆయనకు ఇష్టము లేక తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ నిజంగా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎంత వేదన పడి ఉంటాడండి, ఎంత మదన పడి ఉంటాడండి మన విషయంలో. మనమేమో ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి
ఏంటి ఆ యొక్క పాపపు శిక్షలో మనం ఉండగా, బానిసత్వంలో మనం ఉండగా, మరణమే మనకు శరణ్యమైపోయినటువంటి స్థితిలో ఉండగా, దేవుడు మనందరినీ రక్షించుకోవడానికి, మనందరినీ విడిపించడానికి ఆయనకు మనకు దూరం పెరిగిపోయింది. అపవాది మన పైన నేరారోపణ చేస్తున్నాడు. మరణం మనకు సమీపించి ఉంది. అబ్బా, ఎంత భయానకమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి. అటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను నన్ను ఆయన విడిపించుకోవడానికి, మనం కొనుక్కోవడానికి, తిరిగి ఆయన యొక్క సహవాసంలోనికి మనం రప్పించుకోవడానికి దేవుడు ఎంత ఆలోచన చేస్తుంటాడో ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది కదా. మన పిల్లల పరీక్షలు వస్తేనే మనం సతమతం అయిపోతున్నాం. మనం ఏ కాలేజీలో జాయిన్ చేయాలో కదండి, ఎంత ఫీజులు కట్టాలో, బుక్స్ ఏం కొనాలో, లేకపోతే ఏదైనా బలహీనత వస్తే, అనారోగ్యం వస్తే ఏ హాస్పిటల్లో చూపించాలో, అమ్మో ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే సరిగ్గా ట్రీట్మెంట్ చేయడేమో అని మనకు నచ్చిన పెద్ద పెద్ద మెచ్చిన హాస్పిటల్ మనం ఏం చేస్తా ఉంటాం, తీసుకొని వెళ్తా ఉంటాం. ఈ భౌతికమైన అవసరాల కొరకే మనం ఇంత ప్రయాసపడతా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క స్వారూప్యములో, ఆయన యొక్క పోలికలో మనల్ని చేసుకొని, తన బిడ్డలుగా చేసుకొని ఈ భూమి మీద మనల్ని పెట్టి మీరు అభివృద్ధి చెంది ఫలించండి, భూమిని నిండించండి అని చెప్పి వాగ్దానాలు, ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి మనకి విడిచిపెడితే మనం ఏం చేసాం చెప్పండి, ఆయన కాళ్ళతో దండుకొని మనకు నచ్చినట్లుగా మనము జీవించాము. ఆయన ఆజ్ఞను మనం ఏం చేశాము, అతిక్రమించాము. మీరు నా కొరకు జీవించండి, నా కొరకు బ్రతకండి, నా యొక్క స్వారూప్యంలో మీరు చేయబడ్డారు, నాకు సాక్షులుగా మీరు ఉండండి, ఈ సర్వలోకాన్ని మీరు సువార్తతో నింపండి, క్రీస్తుకి అందరినీ కూడా ప్రజలుగా చేయండి అని దేవుడు మనల్ని యొక్క భూమి మీద బ్రతకనిస్తే మనమేమో మన యొక్క సొంత ఆలోచన చేత మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఏం చేశాం చెప్పండి, అతిక్రమించాం. ఇప్పుడు మనము దేవునికి దూరం అయిపోయాం. కారణం పాపమే. దేవునికి మనం దూరం అయిపోయాం, కారణం మన యొక్క దోషములే. అంతే కదండి ప్రియమైన వారులారా. మనలో ఆ యొక్క అపరాధ భావం ఏది కలిగిస్తున్నాయంటే మనము చేసిన పాపం ప్రియమైన వారులారా, మనం చేసిన అతిక్రమములు, మనం చేసినటువంటి దోషములు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ప్రవర్తన, బ్రతుకు, ఇవన్నీ కూడా మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. నువ్వు అపరాధం అని ఎవరు చెప్పారు అసలు? దేవుడు మొదట పరిశుద్ధులుగానే కదా చేశాడు. దేవుడు అందరినీ మంచి హృదయంతోనే కదా దేవుడు మనల్ని చేస్తున్నాడు. అయితే ఈ భావం ఎలాగొచ్చిందయ్యా అని అంటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారముగా మన యొక్క సొంత నిర్ణయాలతో మనం బ్రతుకుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎందులో పడిపోతాం, పాపములో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది, లోకములో పడిపోతాం. అప్పుడు మనం పాపాలు చేసి ఈ యొక్క అపరాధ భావము చేత మనం ఏమైపోతాం చెప్పండి, కుమిలిపోతాం. కొన్ని మార్లు యొక్క అపరాధ భావము ఆత్మహత్యలకు నడిపిస్తుంది. ఇది దేవుని యొక్క ఆత్మ కాదు, ఇది దురాత్మ, సాతాను యొక్క ఆత్మ. వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క అపరాధ భావమును బట్టి మనము సూసైడ్ చేసుకోవడానికి వాడు ప్రోత్సహిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా చంపేవాడు కాదండి, ఆయన బ్రతికించేవాడే. ఆయన మనం బ్రతకాలని కోరుకున్నవాడు. ఎప్పటి వరకు బ్రతకాలని? యుగ యుగాలు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఆయనతో బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మన నరకంలో వేయాలనో లేకపోతే చంపేయాలనో దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. ఈ ఉద్దేశం ఎవరిదయ్యానంటే అపవాది గాడిది, సాతాను గాడిది. అరే నా పిల్లలు నేరారోపణ చేయబడుతున్నారే, దేవుడికి ఆ బాధ ఉంటుంది కదండి. అరే నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె, నా పిల్లలు, నా స్వహస్తాలతో చెక్కుకున్న నా పిల్లలు, నా పోలికలో చేయబడిన నా పిల్లలు ఒక అపవాది గాడి చేత ఏం చేయబడుతున్నారు, నేరారోపణ చేయబడుతున్నారే అని దేవునికి హృదయంలో వేదన ఉండదంట. అసలు మీరు ఆలోచన చేయమంటున్నాను, ఉంటావే లేదని నాకు తెలియదు, అది దేవుని యొక్క మనసు. కానీ మనం ఆలోచన చేద్దాం. మన పిల్లల కొరకు మనం ఇంత ఆవేదన పడుతుంటాం కదా. మనం చెడ్డవారైంది కూడా మన పిల్లలకు శ్రేష్టమని ఈవులు ఇవ్వాలని మనం ఆశపడతాం. మరి మనం పరమ తండ్రి మనకి అంతకంటే శ్రేష్టమని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడా? ఉంటాడు. ఆయన ఎప్పుడు మంచి ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు ఎందుకు నేరారోపణ చేయబడుతున్నావు? అందరూ నిన్ను ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యాలి. మనుషులు చేస్తే పోని, అపవాదే దేవుని దగ్గర మన పని ఏం చేస్తానట, నేరారోపణ చేస్తా ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుని నామానికి అవమానమా మహిమ? అక్కడ అవమానమే కదండి, అవమానమే కదండి. ఈ లోకంలో మనలను అవమానపరుస్తుంటే అది నీ అవమానంగా ఎప్పుడు తీసుకోక, ఇది దేవునికి కలిగిన అవమానం. మన వలన దేవుని యొక్క నామం అవమానపరచబడకూడదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అవమానపరచబడకూడదు. దేవుని యొక్క సంఘం ఎప్పుడు కూడా అవమానపరచబడకూడదు మన వలన.
మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవునికి మనోవేదన ఉండదంటారా? దేవునికి దుఃఖము కాదంటారా? మరణశిక్ష వచ్చేలా పాపం చేసినప్పుడు అయ్యో నా కుమారుడు ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడే, అది మన కొరకు కాదు కదా దేవుడు ఏర్పాటు చేసింది, అపవాది వాడి యొక్క అనుచరులకి చేసింది. నువ్వు పాపం చేశామంటే ఎవరికి అనుచరులు? మనము అపవాది అనుచరులమే కదా. అంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఆ స్థలానికి మనము కూడా వెళ్ళిపోతున్నామే. మరణం సమీపించిందే, అయ్యో నా కుమారుడు నా కుమార్తె మరణంలోనికి వెళ్ళిపోతున్నాడే అనేటువంటి ఆవేదన దేవుళ్ళో ఉన్నదంటారా? ఉంది. కాబట్టి దేవుడు ఏం చేయాడంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికే పంపించి ఉన్నాడు. ఎందుకు పంపించాడయ్యానంటే వీటన్నిటి నుంచి తప్పించి తిరిగి మరలా ఆయన యొక్క సహవాసంలోనికి మనం రావడానికి, అలాగే మనము బానిసత్వం నుంచి మనము విమోచించబడడానికి తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి తన కుమారుని లోకంలోనికి పంపించాడు. ఆయన చిందించిన రక్తము మొదట అది దేవుని కొరకే, దేవుని కార్యములు జరగడానికే చిందించబడ్డాయి. అయితే తర్వాత మనం ఆలోచన చేద్దాం. ప్రభు చిత్తమైతే ఆ రక్తము మనుషుల కొరకు కూడా మొదట దేవుని కొరకు, దేవుని కార్యాలు జరిగించడానికి చిందించబడింది. రెండవదిగా మనము అది మనుషుల కొరకు చిందించబడినటువంటి రక్తముగా వచ్చే వారం మనం దేవుని చిత్తమైతే మనము ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్.